ఏంటి కొంచెం కర్డ్ రైస్ వడ్డించండి. జాగ్రత్తగా వయసు వచ్చాక తప్పదమ్మా మందులు. ఏమండి కొంచెం పెరిగారు. అంటే అది ఒక అమ్మాయి వచ్చి కింద అమ్మాయి లేదు సరే పెట్టుకోమన్నాను. కాటన్ కదండి తేలిపోతాం పిల్లలకి స్నానాలు అప్పుడు అన్ని కాటనే పెట్టుకున్నాను. దాన్ని వేసుకుంటే వేసుకున్నట్టు కూడా ఉండదు, అంత పెద్దగా కనిపించింది. చాలా అది చెట్టు కింద కొంచెం పైకి జిగ్జాగ్ చేయించుకుంటే తయారవడం కూడా బాగుంది. తయారవడం కూడా బాగుంది. డ్రెస్ బాగుంది. అమ్మా వేసుకున్నాం బట్ట మీద అదేమే గోరుతోతి 5 minutes. క్లీన్ చేసేసుకుంటున్నాడు. దాని పోలు 400 అంటే బాగానే ఉంది. ఎనమండి పడతారండి ఎక్కువ పెట్టేస్తారండి మన భారీ శరీరాలు. ఇలాంటి వాళ్ళు అయితే 10 మందినే పెట్టారు. తిరుగు నడు లాగుతుంది. స్ట్రైట్ గా కూర్చో. 5 minutes తర్వాత పెడతాను. ఏం వద్దు తల్లి, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాము. ఎవ్వరు ఇబ్బంది పడుతుంది. ఎండలు ఇలా ఉన్నాయి, ఎక్కడికైనా తిరగడానికి వెళ్దామని పాప అంటున్నాడు. ఎండలు అంత బాగుంటే వాడు ఎలాగైపోయినా 2 రోజులకే వాడు మాట వినకుండా వాడు తెచ్చుకున్నాడు. అదే మరి తర్వాత కూడా అదే తల్లికి ఏరా అక్కడ పెద్దవాళ్ళని అలా తనచ్చా తప్పు. అదే దొరుకుతుంది. తర్వాత నీ ఇద్దరే ప్రేమగా ఉంటారు. ఇప్పుడు అలా చిన్నప్పుడు కొట్టుకుంటారు. ఇప్పుడు తాగేసాడు 4 గ్లాసులు. ముక్కు చీమ రాలేదు. రెడ్ కలర్ అది రాకూడదు. 5 minutes. మాట వినాలి కదా అంటే కొట్టు కూడా ఓకే, మాట వినాలి కదా. అయిపోయింది. 5 minutes ఆగా ఏంటది దానివల్ల మనం చాలిద్దరు ఆంటీ కవిత చూస్తే వీళ్ళందరూ రెడీ. వెళ్ళిపోతారు అందరూ. ఎవరి పని వెళ్ళిపోతారు. ఏమి అది నా సంబంధం లేదు.
ఆటో సరిపోదు, మేము 6 సరిపోతాం, మేము 5. అలా వెళ్ళాలి. అంటే ఇక్కడ వెనకాల రిపేర్ అంటే బేబీ కూర్చున్న వీలు ఉండదు. అలాగే కాదు, నేను అడుగుతున్నాను. సరిపోదు మాకు ఆటో. నిద్రేసే పడుతున్నారే ఆటోకి. వెళ్ళిపోతున్నారు చూడు అందరు దర్శనానికి గుడికి. మన ఇద్దరమే కూర్చున్నాం ఇక్కడ. ఆటో డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు. ఇంటి కాలు అందరూ తినేసారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను తినకుండా నీ వల్ల. మళ్ళీ లేటు, అన్నీ లేటే. ఉలిపోతురా సస్తాను, ఆటో నడమంటాడు నన్ను. అమ్మా అక్కడ కూర్చోలేండి, వేరే ఆటో ఇరుకు ఇరుకు. ముగ్గురు వేసుకో, ఒక ఆటో చెప్పి నేను వెళ్ళిపోయినట్టు. మీ బ్యాచ్ వెళ్ళిపోతున్నారు. మనిషికి 100 రూపాయలు అయితే అయింది. మనం ఈ ఆటోలో వెళ్ళిపోతామా, వేరే సీట్ ఉండాలి. ఏం చెప్పాలి? రెడీ అవ్వు, చెవులు పెట్టుకో. మరి వచ్చాను, మరి వచ్చాను. అడిగాను, నేను అడిగాను.